తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిత్యం రద్దీగా ఉండే రన్వేపై ఊహించని రీతిలో రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. మృత్యు అంచు వరకు వెళ్లి ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న ఆకాశ ఎయిర్ విమానాన్ని అటుగా దూసుకొచ్చిన స్పైస్ జెట్ విమానం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని కీలకమైన టాక్సీ వే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరేందుకు ఆకాశ ఎయిర్ విమానం సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కి టేకాఫ్ కోసం నిరీక్షిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో స్పైస్ జెట్ సంస్థకు చెందిన విమానం రన్వేపై వేగంగా టాక్సీయింగ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన స్పైస్ జెట్ విమానం పార్క్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో విమానాశ్రయంలో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు రెండు విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్పైస్ జెట్ విమానం కుడివైపు ఉన్న రెక్క భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు తేలింది. అలాగే ఆకాశ ఎయిర్ విమానం ఎడమ వైపు ఉండే హారిజెంటల్ స్టెబిలైజర్ భాగం తీవ్రంగా దెబ్బతింది. భారీ శబ్దంతో విమానాలు ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు విమానం లోపల ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని విమానయాన సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. నిమిషాల వ్యవధిలోనే ఆకాశ ఎయిర్ విమానాన్ని సురక్షితంగా పార్కింగ్ ఏరియాకు తరలించి ప్రయాణికులను కిందకు దించారు. ప్రస్తుతం స్పైస్ జెట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఒక ప్రత్యేక విభాగంలో నిలిపివేసి ఉంచారు. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక పైలట్ పొరపాట అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఇచ్చిన సిగ్నల్స్లో ఏమైనా పొరపాట్లు జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయ భద్రతా ప్రమాణాల విషయంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రయాణికులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రయాణ నష్టం జరగకపోవడంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అహ్మదాబాద్ ఘటన ఇంకా కూడా మన దేశ ప్రజల్లోనూ ముఖ్యంగా విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఆ టెన్షన్ ఇంకా విడలేదు. ముఖ్యంగా విమాన ప్రమాదం అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమానాల్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ కూడా ఉలిక్కి పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నేరుగా విమానం కూలిపోయినటువంటి ఘటనలో అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. దాదాపుగా 130 మంది చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ ఇంకా కూడా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్నటువంటి విమానాన్ని ఎదురుగా వస్తున్నటువంటి మరొక విమానం ఢీ కొట్టడంతో అయితే అదృష్టవశాత్తు ఈ విమానానికి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పెద్ద ప్రమాదం జరగలేదు. కేవలం రెక్కల వైపు ఎడమ రెక్క వైపు ఒక విమానానికి చిన్నపాటి గాయాలయ్యాయి, చిన్నపాటి దెబ్బలు తగిలాయి. అదేవిధంగా మరో విమానానికి కుడివైపు ఉన్నటువంటి రెగ్గపాగం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు మంటలు అలుముకోవడం, లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ ఒక్కసారిగా ఫైర్ కాకపోవడంతో ఈ రెండు విమానాల్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ నిజంగా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే, ఊహించనంత ప్రమాదం ఒకవేళ అగ్ని ప్రమాదం లాంటిది చోటు చేసుకుంటే నిజంగా రెండు విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సంఖ్య దాదాపుగా 300 పైగా ఉంటుంది. అంటే అహ్మదాబాద్ ఘటన ఇంకా కూడా మన దేశ ప్రజల ముందు, ముఖ్యంగా విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్స్ మనసులోనూ కళ్ళలోనూ ఇంకా ఆ రోజు జరిగినటువంటి దారుణం గురించి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఈ విమానాశ్రయంలో జరిగిన ఈ చిన్నపాటి ప్రమాదం ఒక్కసారిగా ఢిల్లీ విమానాశ్రయంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి చిన్నపాటి గాయాలు కూడా జరగకపోవడంతో ఇప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో నిజంగా ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? నిజంగా పైలట్ తప్పిదమా, లేదంటే సాంకేతిక లోపమా, లేదంటే విమానంలో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమా అనేటువంటి కోణంలో ఇప్పుడు డీజీసీఏ ఎంక్వైరీ చేస్తుంది. అదేవిధంగా ఏటీసీ నుంచి వచ్చినటువంటి సిగ్నల్స్లో కూడా ఏదైనా మిస్టేక్ ఉంది. ఒక విమాన ప్రమాదం జరగడానికి చిన్నపాటి టెక్నికల్ ఎర్రర్స్ జరిగిన, చిన్నపాటి మానవ తప్పిదం ఉన్నా కూడా వందల ప్రాణాలు గాల్లో కరిచిపోయేటువంటి పరిస్థితుంది. సో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ ఈ రెండు విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా
ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పాలి. సో ఎలాంటి గాయాలు, ఎలాంటి ఇంజ్యూరీస్ లేకుండా ఒక పెద్ద ప్రమాదం నుంచి వీరందరూ కూడా త్రుటిలో తప్పించుకున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నిజంగా విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఎంత భయాందోళనకు గురై ఉంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.